బతుకమ్మ పండగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన బతుకమ్మ పండగ 2014లో తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించినప్పుడు బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించడం జరిగింది. బతుకమ్మ పండగ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండగ. ఇది ప్రకృతికి, స్త్రీతత్వానికి మరియు మానవ జీవితానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే ఒక పండగ. బతుకమ్మ పండగ దసరాకి ముందు వచ్చే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది. ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం. బతుకమ్మ అంటే జీవితం తిరిగి రాని అమ్మ అని అర్థం. ప్రకృతిని పూజిస్తూ వర్షాలు బాగా పడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పండగలో ప్రధానమైనది పూల బతుకమ్మను పేర్చడం. ఇందులో వివిధ రకాల స్థానిక పూలను, ముఖ్యంగా గూనుగు పూలు, తంగేడు పూలు, బంతి పూలు, చామంతి పూలు మరియు ఇతర రంగుల పూలను పొరలు పొరలుగా ఒక పెద్ద పీటపై గుమ్మడి ఆకులను అమర్చి వాటిపై అందంగా పేర్చుతారు. ఇది ఒక గోపురం ఆకారంలో ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం మహిళలు మరియు బాలికలు తమ ఇళ్ల నుంచి బతుకమ్మలను తీసుకొని ఒక మైదానంలో లేదా వీధిలో లేదా గుడి ప్రాంగణంలో గుమిగూడుతారు. వారు బతుకమ్మల చుట్టూ వృత్తాకారంలో తిరుగుతూ ప్రత్యేక బతుకమ్మ పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. ఈ పాటలు తెలంగాణ సంస్కృతి, పురాణాలు, కుటుంబ సంబంధాలు మరియు ప్రకృతి గురించి ఉంటాయి. 9 రోజుల పండగ తర్వాత చివరి రోజున బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. దీనిని సద్దుల బతుకమ్మ అంటారు. మహిళలు తమ బతుకమ్మలను దగ్గరలోని చెరువులు, నదులు లేదా కాలువలు, నీళ్లు ఉన్న ప్రదేశాల్లో నిమజ్జనం చేస్తారు.